వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో దూరమైన వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం మెజార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమైనటువంటి సందర్భం. ఇప్పుడు ఉద్యోగులను కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం వెనుక ఉద్యోగుల పాత్ర కాదనలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి వెనుక కూడా ఉద్యోగుల పాత్ర కాదనలేదు. కాబట్టి ఈ రెండు ఎన్నికల్లో వైసీపీకి ఒకసారి మద్దతుగా నిలిచారు, రెండోసారి మద్దతుగా నిలవలేదు. రెండు ఎన్నికలను పరిశీలించినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉద్యోగుల మద్దతు కీలకమని అర్థమైంది. ఆ ఉద్యోగులు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారు. కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేశారు. ఉద్యోగులు కూడా ఆ విషయాన్ని నమ్మి ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ కారణంగా వైఎస్ఆర్సీపీకి ఉద్యోగుల ఓట్లు దూరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని మళ్ళీ దగ్గర చేసుకోవాలి, పార్టీకి దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయాలని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఉద్యోగుల అంశాలపై జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్పందించడమే అందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 నెల మాత్రమే 1వ తేదీన జీతం ఇచ్చింది. ఆ తర్వాత వేర్వేరు తేదీల్లో జీతాలు ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కానీ 1 డిఏనే ప్రభుత్వం ప్రకటించి అది కూడా 3 వాయిదాల్లో ఇస్తామని చెప్పడాన్ని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీని ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలను కోరితే అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు దిగడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. క్షేత్రంలోకి వెళ్లి ఉద్యమానికి సిద్ధమయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. వైఎస్ఆర్సీపీ దీన్ని వ్యూహాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారో వారందరినీ దగ్గర చేసుకోవాలి, వారిని దగ్గర చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలన్నది వైఎస్ఆర్సీపీ వ్యూహం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉద్యోగుల ఓట్ల కోసం భారీగా హామీలు ఇచ్చింది. ఆ హామీలను ఇప్పుడు అమలు చేయడం లేదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని రకాలుగా సదుపాయాలను కల్పించారు, అన్ని రకాల హామీలను అమలు చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం వల్ల వైఎస్ఆర్సీపీకి ఉద్యోగులకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ ను వివరించాలి. తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసిన వైనాన్ని ఉద్యోగులకు వివరించాలి. అదే క్రమంలో తెలుగుదేశం మోసం చేస్తున్న విధానాన్ని ఉద్యోగులకు వివరించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ సంఘాలతో చర్చించాలి. ఉద్యోగ సంఘాలను చైతన్యవంతం చేయాలి. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు సిద్ధమైతే వైఎస్ఆర్సీపీ దశల వారీగా ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉంది. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యోగుల సమస్యలపై పోరాడే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల నుంచి పిలుపు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యోగుల సమస్యలపై పోరాడడానికి సిద్ధమవుతారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే రైతుల సమస్యలపైన, వివిధ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపేందుకు పోరాటం చేస్తున్నారు. అలాగే రైతుల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలపై కూడా కీలకంగా పనిచేయాలి. ఉద్యోగులకు అండగా నిలబడాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులతో మంచిగా వెళ్లాలని అభిప్రాయంతో ఉన్నారు. ఉద్యోగులతో సత్సంబంధాలు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా వారి డిమాండ్లను, వారి కోరికలను తీర్చేందుకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది.